విశ్వం మనిషి బుద్ధికి అందని ఒక అపారమైన రహస్యం. మనిషి ఈ భూమిపై అడుగుపెట్టిన నాటి నుంచే ఒక ప్రశ్న అతన్ని విడిచిపెట్టలేదు. ఈ విశ్వం ఎలా ప్రారంభమైంది? దీనికి మూల కారణమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం శాస్త్రం తన దారిలో ప్రయాణించింది. అలాగే హిందూ ధర్మం తన తాత్విక దృష్టితో సమాధానాలు వెతికింది. ఈరోజు ఆ హిందూ తత్వంలో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన కాల విశ్వ భావనలను మనము కలిసి అర్థం చేసుకుందాం. హిందూ తత్వం చెబుతుంది, మనము చూస్తున్నది ఒక్క విశ్వం మాత్రమే కాదు, అంతులేని విశ్వాలు ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు సృష్టి లయంలో ఉంటాయి. ఒక విశ్వం జన్మిస్తుంది, కొంతకాలం కొనసాగుతుంది, తరువాత లయమవుతుంది. కానీ ఈ ప్రక్రియ ఆగదు. మల్టీవర్స్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. మన విశ్వం ఆ అనంత మల్టీవర్స్లోని ఒక అతి చిన్న భాగం మాత్రమే. హిందూ దర్శనం ప్రకారం ఈ అనంత మల్టీవర్స్కి సాకార రూపమే శ్రీ మహావిష్ణువు. సృష్టి మొదలు కాకముందు కారణ సముద్రంలో ఆదిశేషుడిపై విష్ణువు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ ఆదిశేషుడి వేలాది ఫణాలు అనేక విశ్వాల సంకేతాలుగా భావిస్తారు.